రైట్ అది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం మనం చూస్తూ ఉన్నాము. డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఈ డ్రగ్స్ టెస్ట్ లో సినీ నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అందింది. తన అసలు పేరును కృష్ణవేణిగా పోలీసులకు చెప్పింది హేమ. అయితే హేమను బాధితురాలిగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ కూడా పాజిటివ్ వచ్చింది. అయితే బాసు ఇచ్చిన బర్త్డే పార్టీకి ఈ తెలుగు ప్రముఖులందరూ కూడా వెళ్లారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో బాసు బర్త్డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న 86 మందికి కూడా త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు బెంగళూరు పోలీసులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా బెంగళూరు ప్రతినిధి ఆశా సిద్ధంగా ఉన్నారు. ఆశా, ఏంటి త్వరలోనే నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఇస్తారు? అండ్ మోర్ ఓవర్ కొల్లా కృష్ణవేణి అని ఉంది. హేమ గూగుల్ సర్చ్ చేస్తే సో కొల్లా కృష్ణవేణి పేరు చెప్పి ఆవిడ హైదరాబాద్ కి రావడం జరిగింది. ఇప్పుడు ఆవిడకి పాజిటివ్ వచ్చినట్లుగా కూడా నిర్ధారణ అయింది. సో తనని కౌన్సిలింగ్ ఎప్పుడు పిలిచే అవకాశం ఉంది ఆశా? ఎగ్జాక్ట్లీ చౌతన్య, మనం చూస్తున్నాము రేవ్ పార్టీలో నేను లేను, నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అంటూ వీడియో రిలీజ్ చేసినప్పుడే అనుమానం వ్యక్తమైంది. ఆఫ్ ద రికార్డ్ పోలీసులతో పాటు ఇక్కడ లోకల్ మీడియా అంతా కూడా ఇక్కడ హేమని చూడడం జరిగింది. తను పూర్తిగా కూడా అన్కాన్షియస్ పరిస్థితుల్లో ఉన్నారు. ఈవినింగ్ వరకు కూడా వారందరినీ అబ్జర్వేషన్ లో పెట్టి వారందరి నమూనాలు, హెయిర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకుని అక్కడి నుంచి వారిని విడుదల చేయడం జరిగింది. అందరూ కూడా బై రోడ్ లోనే వారి వారి వెహికల్స్ లోని, క్యాబ్స్ లోని హైదరాబాద్ వివిధ ప్రాంతాలు, ఆంధ్ర అలాగే నెల్లూరు అలాంటి ప్రాంతాలు చేరుకోవడం జరిగింది. కొంతమంది మోడల్స్ తో పాటు సినీ నటులు, చిన్న చిన్న లో బడ్జెట్ ఫిలిమ్స్ చేసుకున్న యాక్టర్స్ కూడా ఈ కేసులో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాము, హేమ పేరు ఆధార్ కార్డ్ లో అలాగే రిజిస్టర్డ్ రికార్డ్స్ లో కృష్ణవేణిగా నమోదై ఉంటుంది. సో కృష్ణవేణి అన్న పేరుతోనే ఈ పార్టీలో తను ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. పార్టీ జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, వాసు ఈవెంట్ ఆర్గనైజర్ గా ఒక క్రికెట్ బుకీగా ఉన్న విజయవాడకి చెందిన వాసు ఈ పార్టీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరిగింది. కానీ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి అయితే ఈ పార్టీలో లేడు. సో ఎంట్రన్స్ గేట్ లో ఎంటర్ అయినప్పుడే వారందరూ కూడా హ్యాపీ బర్త్డే వాసు అనేటటువంటి ఫ్లాష్ కార్డ్స్ ని వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అదే ఎంట్రీ ఆఫ్ ద పాస్ అని చెప్పుకోవాలి. సో వారందరూ లోపలికి ఎంటర్ అయ్యారు. పార్టీ కేవలం సాయంత్రం మాత్రమే ప్రారంభమైంది అనుకుంటే ఖచ్చితంగా తప్పని చెప్పాలి. ఎందుకంటే వారి ప్లాన్ ప్రకారం ఇది 3 రోజులు పార్టీ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నారు, కంప్లీట్ రేవ్ అండ్ డ్రగ్ పార్టీగా. కానీ సెట్ టు సన్ రైజ్ పార్టీగా పేరు వాడు నమోదు చేసుకుని బర్త్డే పార్టీగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పర్మిషన్స్ కూడా తీసుకుని వారు కంప్లీట్ గా డీజే మ్యూజిక్ ఇవన్నీ పెట్టడంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో పాట్రోలింగ్ కి వెళ్లిన పోలీసులు వారిని అబ్జర్వ్ చేసి ఆ సౌండ్స్ అవి నైబర్స్ కంప్లైంట్ చేయడంతో ఈ కేసు కంప్లీట్ గా ఇక్కడ రేవ్ పార్టీ అలాగే డ్రగ్స్ పార్టీ జరుగుతుందని లోపలికి వెళ్లారు. హేమాని చాలా మంది పోలీసులు అలాగే లోకల్ మీడియా కూడా గుర్తుపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే లోపల పోలీసులు గుర్తుపట్టే అవకాశం ఉంది అని తెలిసి కూడా ఏ ధైర్యంతో తను ఫేక్ వీడియోస్ చేస్తుండొచ్చు? అంటే కృష్ణవేణి పేరు చెప్పాను, కృష్ణవేణి ఐడీస్ లో కూడా ఉంది కాబట్టి హేమ అనే పేరు బయటకు రాదు అనే ఒక ధైర్యం అనుకోవాలా? లేదంటే ఏంటి అసలు ఆ ఫేక్ వీడియోస్ కి రీజన్ ఏమై ఉండొచ్చు? నమూనాలు తీసుకోక ముందు, అక్కడ ఆ రోజు వీడియో చేసే ముందు నా పేరు బయటకు వస్తే నేను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా ఇక్కడ లోకల్ పోలీసుల్ని బెదిరించిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి నేపథ్యంలోనే హేమ అక్కడ పూర్తిగా అన్ని విధాలా తన పేరు బయటికి రాకుండా సర్వ విధాలా తను ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలోని ఆ ఫ్లోరల్ టాప్ అండ్ అలాగే వైట్ షర్ట్, అండ్ తను రిలీజ్ చేసిన వీడియోలో కూడా వైట్ షర్ట్, అండ్ ఈవినింగ్ తను బ్యాక్ గేట్ 3rd గేట్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కూడా జిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా వైట్ డ్రెస్ లోనే ఉంది. మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. తన నెయిల్స్ కలర్, బ్లాక్ కలర్, ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా రికార్డ్ అవడం జరిగింది. తను మీడియాని పుష్ చేస్తూ అక్కడ నుంచి తన ప్రైవేట్ వెహికల్ లోని హైదరాబాద్ వరకు చేరుకుంది. టోల్స్ దగ్గర, చెక్ పోస్టుల దగ్గర కూడా ఫుల్ గా మాస్క్లు అవి వేసుకొని జాగ్రత్త పడినటువంటి పరిస్థితి ఉంది. తను ఎక్కడ రికార్డ్ అవ్వకుండా, తన పేరు బయటకు రాకుండా పూర్తిగా జాగ్రత్త పడింది. అయితే తను తరచుగా బెంగళూరు వస్తూ వెళ్తూనే ఉంటుంది. తన ఫ్రెండ్ చిరు అండ్ అలాగే వాసు వీరందరూ కూడా తనకి క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా స్పష్టంగా చాలా వరకు హేమకి బెంగళూరు అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి మోడల్ ఫ్రెండ్స్ వీరందరూ కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారనేది కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. సో మరో 3 రోజుల్లో తను ఇక్కడ బెంగళూరు సిసిబికి అటెండ్ కావాల్సి ఉంటుంది. నోటీసులు కూడా ఆల్రెడీ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ 3 రోజుల్లో ఎవరెవరికైతే పాజిటివ్ వచ్చిందో వారంతా కూడా ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 5 పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో పెడ్లర్స్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. వారు 5 ఫోటోస్ అండ్ అలాగే మన దగ్గర
డేటా అంతా కూడా ఉంది. 86 మందికి ఎవరికైతే నోటీసులు పాస్ చేశారో వారందరూ కూడా 3 రోజుల లోపు CCDకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సౌజన్య. Yes, Asha. Thank you. Thanks for the updates.